జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికెవరు ఏంట్రా ఫోన్లో ఏంటేంటో చెప్తున్నావు? ఒక్క 4 రోజులే కదరా ఊర్లో లేను. ఈ గ్యాప్లో ఎంత చిత్ర ఎలా చేస్తావురా చెత్తనాయాల. రేయ్ కార్తీక్ రూమ్లో సిట్టింగ్ వేస్తున్నారంట, పోంపా. లేదురా, నాకు ఇప్పుడు తాగి ఎంజాయ్ చేసేంత మూడ్ లేదు, కానీ మీరు లాగించండి. రాబే, ఎన్ని రోజుల మొహం మగ్గలా పెట్టుకుని కూర్చొని. బై, నేను రాను, తాగను, ఎంటర్టైన్ చేయను. వచ్చేసా సాయంకాలం. రే అడివి, ఇన్ని బాటిల్ తీసుకొస్తే కార్తీక్ గడు ఏమనుకుంటాడు? ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నాడు. నువ్వు బాధలో ఉన్నావని, ఈ తాతి సెట్ అవుతావని నీ పేరు చెప్తే తెచ్చేసా. కంట్రీ ఫెలో, బా నా ఫేవరెట్ బ్రాండ్ రా. అనవసరంగా తాగిన కంటే తెచ్చా. రే కొంచెం మెలిగిదారా. అరే ఏంట్రా ఇది, ఒక్క వాట్సాప్ డిపి చూసి ఏవేవో ఊహించేసుకుంటున్నావు. అసలు ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. కొంచెం ఓవర్ చేస్తున్నట్టు కనిపించట్లేదారా? నాకేం అర్థం కావట్లేదురా. అలా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది, మొత్తం పెంట పెంట చేసి వెళ్ళిపోయింది. ఎవడవే? రేయ్ ఆన్సర్ చేయకు చెప్తున్నా. హలో ఐషు, నేను ఒక బోర్డ్ మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను ఐషు. నాకు భయమవుతుందిరా. నాకు అర్థమైంది. నీకు స్ట్రాంగ్ గా కలుపుతా, ముంద తాగు, దెబ్బకి నీ భయం మింగేస్తుంది చూడు. తాగితే భయం పోతుందా? మరి కమలహాసన్ ఊరికే అన్నాడ్రా భయ బ్రాందీరు అని. అరే నీకు అసలు వచ్చాగదారా, నేను ఇంకా సోడా కలపలేదురా. భయం బోలా, ఇంకా కలుపు. భయం పోవట్లేదురా, కలుపు కలుపు కలుపు. వచ్చిండయ్యా సిద్దిపేట సైంటిస్ట్, బాగా కలుపుతున్నావు కదా. ఏరా ఫోన్ చేసి మరి అమ్మాయిలతో దొబ్బించుకుంటున్నావంట, ఇంకా మారవా? అంత దూలగుంటే ఎక్కడికైనా పోవచ్చు కదా, ఈ స్ట్రెస్ అంతా అవసరం అరాబాయ్. రేయ్ ఊరుకోండ్రా, వాడేదో బాధలుంటే మీరు కొంచెం కూడా జాలి లేకుండా. నేను ఏదో ఒక అమ్మాయితో 10 నిమిషాలు సరదా పడాలనుకోవట్లేదురా. లైఫ్ లాంగ్ ఒకే అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నా. అయినా మీరు అనుకునేంత తిమ్మిరైతే నాకు లేదు, కానీ ఆ విషయం మీకు చెప్పినా వేస్ట్. అయినా ఇప్పుడు నా గురించి పంచాయతీ ఎందుకులే. మొన్న ట్రైన్లో వెళ్తున్నావా, నేను పంచగాడు, ఒక కత్తిలాంటి అమ్మాయి ఇలాగే ముందుకు వచ్చాడు, పక్కకి జరగరా పంది పిల్లలోడని తిట్టింది. బాబాయ్ మీ మామ మారిపోతుంది. ఫామ్లోకి వచ్చాడు మన జంపు. ఎక్కడికి రా? అరే నాకు బాత్రూమ్ వస్తుందిరా. రేపు వెళ్ళొచ్చులే, కూర్చోరా కూర్చోరా. అనవసరంగా బయటికి తెచ్చాను, ఇప్పుడు 7 మందులకు సైడ్ డిష్ అయిపోయాను. రూమ్ లో పడమింగ్ రావాల్సింది, బాలు పిసుకుంటూ కూర్చొని యాదవ్. రే ఈ గోల్ అంతా వదిలే, కానీ మా టీంలో ఓ పొజిషన్ పడేలా ఉంది. నేను నీకు ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ ఇస్తాను, నువ్వు ప్రిపేర్ అయ్యిరా. అదే చేత్తో కొంచెం ఆన్సర్లు కూడా పంపిరా బాబు. అసలే మీ టీంలో అమ్మాయిలు బాగుంటారని ఇటు చెప్పాడు. ఇట్లా కాదు కానీ ఒకసారి ఐషుకి ఫోన్ కలిపిరా, నేను మాట్లాడతా. వద్దులే. అరే సారీరా, ఆడేదో కరువులో ఉన్నాడు కదా, ఏదో అవుతున్నాడు, ఆడికి తెలియట్లేదు. సో ప్లీజ్ అదే చేత్తో నాకేమో పొజిషన్ ఉంటే చూడరా. రేపటి కల్లా నిన్ను 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 నడి రోడ్డు మీద నిలబెట్టి వత్తనా. ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా
ఇద్దిరా సాయిగాడ్ అంటే అని మీరందరూ గర్వపడేలా చేస్తా. ఇదే నా మాహిష్మతి శబదం. అమ్మో, ఇది చేస్తుందేంటి? ఐషు. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? అన్నీ తెలిసే అడుగుతున్నావా? ఉన్నా, పోయేలా ఉన్నా. ఇలా డల్ గా ఉంటే అస్సలు బాగాలేదు తెలుసా. డాన్స్ చేసే పొజిషన్లోనే ఉన్నా. అయ్యో, నువ్వు ఇలా ఉంటే అస్సలు ఎంటర్టైనింగ్గా లేదు. ఎంటర్టైన్మెంటా? ఉన్నాడుగా నీ రెండో మొగుడు, వాడిని కూడా కొంచెం పట్టించుకో. హస్బెండా? వాడెక్కడున్నాడు? ఏం మాట్లాడుతున్నావు? అంటే వీడిని కూడా? నీకు నవ్వెలా వస్తుంది సైకోదానా? అసలు మ్యాటర్ ఏంటంటే, నువ్వు ర్యాండమ్ నెంబర్కి చేసి ఆ అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నావు. నేను ట్రూ కాలర్లో నేను నెంబర్ చూసా. హాయ్ సాయి అన్నా, నువ్వు నా పొలంలో మొలకలొచ్చాయో. అనవసరంగా ఎదవనైపోయాను. సరే, రొటీన్ లైఫ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ పడి ఉంటుందని నేను కూడా కంటిన్యూ చేసా. అమ్మ నీ అమ్మ, ఇదంతా ప్రాంకా? అంటే నీకు పెళ్ళి అవ్వలేదు? అవును బాబు, నిజం. ఇదంతా జస్ట్ ప్రాంక్. నాకు ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలే. ఐమ్ స్టిల్ సింగిల్. కావాలంటే ట్రై చేసుకో, సెట్ అవ్వచ్చేమో. హే, నా రూమ్మేట్ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్, టేక్ కేర్. నీ అబ్బా, నీ అబ్బా ఆపరే. ఓ నిమిషం నేను చెప్పేది వినరా. జనగణమనా? నేను ఎవ్వరికినా మైండ్ మింగిందా నీకు? అసలు ఏం జరుగుతుందో తెలుసా? మెట్రో పిల్లర్లో ఎదిగో. ఏంట్రా నీ ప్రాబ్లం? నీ అంకమ. ఐషు లేదు. ఐషు లేదు. ఏం మాడుతున్నావురా? నేను లొకేషన్ ట్రేస్ అవుట్ చేశారా, ఆ అడ్రస్ లో ఐషు లేదు. అసలు అక్కడ ఏ అమ్మాయి లేదు. ఓరి పిచ్చి పాంచో, తను ఇందాకే చెప్పింది ఇదంతా ప్రాంక్ రా. అడ్రస్ అండ్ నేమ్ ఫేక్ అయ్యుండొచ్చు, కానీ డైలీ ఫోన్ మాడుతున్నాగా. నేమ్ తప్పు, అడ్రస్ తప్పు, కానీ ఫోన్ నెంబర్కి ఏ రీజన్ చెప్తావు? ఫోన్ నెంబర్కి ఏమైందా? నువ్వు నేను నా ఫోన్ నుంచి ఐషుకి కాల్ చేసి చూసా, కానీ కాల్ కలవట్లా. కాల్స్ వస్తే చూడు. నేను కార్తిక్ గడ్ ఫోన్ నుంచి కూడా ట్రై చేసి చూసా. ఒక్క నిమిషం ఆగు. ఇందాకేగా నీకు రిలాక్స్ అని చెప్పా. ఎనీవేస్, నేను బిజీ ఉన్నా, మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్. కొంచెం వాటర్ ఇవ్వా. ఇదిగోరా. నాకేదో నువ్వు పెద్ద డేంజర్లో ఉన్నట్టు అనిపిస్తుందిరా. అయినా ఇదంతా నీ థియేటర్ వల్లే వచ్చింది. ఏదో ర్యాండమ్ నెంబర్తో అమ్మాయిని పాడేస్తాను చూడు. ఛా, దిస్ ఈస్ నాట్ మై ఫోన్. ఇది అసలు నా ఫోనే కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఫోనే కదా, ఏదో స్క్రీన్ ఫిక్స్ చేయించానన్ను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు ఇదంతా ఇది దొరికినప్పటి నుంచి
నా బ్యాగ్లో ఈ ఫోన్ ఎవడు పెట్టాడు? చూడ్డానికి కొత్తగా ఉందే. పాంచోగడు కూడా ఊర్లో లేడు. మనది ఎలాగో స్క్రీన్ పగిలింది. సర్లే వాడేద్దాం. ఏంట్రా ఫోన్ పడేసావు? నువ్వే నాకు కాల్ చేసావు, నువ్వే నా నిద్ర లేపావు. నన్నైతే వదిలించుకోలేవు, నేనెలాగా నిన్ను వదిలిపెట్టు.